అందరికీ నమస్కారం. హలో ఎవ్రీబడి. నేను బీవీ సత్యనాగేష్, మైండ్ ఫౌండేషన్ అనే సైకలాజికల్ కౌన్సిలింగ్ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సబ్జెక్టు శత్రువులు ఎక్కడో ఉండరు, దగ్గరలోనే ఉంటారు అని. ఈ డైలాగ్ ఎక్కడో విన్నారు కదా, ఒక సినిమాలో విన్నారు. రావు రమేష్ గారి డైలాగ్ ఇది. చాలా పాపులర్ డైలాగ్ ఇది, చాలామందికి చేరిపోయింది. అది మామూలుగా వాడుతూ ఉంటారు, శత్రువులు ఎక్కడో ఉండరు ఇక్కడే ఉంటారని. నిజమా అంటే నిజమే. మీరు రోడ్ యాక్సిడెంట్ విషయంలో చూడండి, దగ్గరలో ఉన్న వెహికల్స్ తోటే ప్రమాదం. ఎప్పుడైనా పక్క వీధిలోనో పక్క ఊర్లోనో పక్క దేశంలోనో ఉండే వెహికల్స్తో సమస్య ఉంటుంది. దగ్గరలో ఉన్నవే ఎప్పుడు మనకి ప్రమాదాన్ని కల్పించే అవకాశం ఉంటుంది. అలాగే మనం ఒక చెత్త కుప్ప పక్కన ఉంటే ఖచ్చితంగా వాసన వస్తుంది. అలాగే ఈ శత్రువులు అనేవాళ్ళు, అంటే మన మనుషుల విషయానికి వస్తే శత్రువులు అనేవాళ్ళు ఎవరు అంటే చెప్పలేము. మన నైబర్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, మన బంధువులు అవ్వచ్చు, మన స్నేహితులు అవ్వచ్చు, ఎవరైనా కావచ్చు. మన గురించి కొంచెం తెలుసున్న వాళ్ళు కానీ, మనకి తెలుసున్న వాళ్ళు కానీ, వాళ్ళు మనకి మంచి చేయొచ్చు, చెడు కూడా చేయొచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఇంతకుముందు అనుకున్నట్టుగానే చెత్త కుప్ప పక్కన ఉంటే చెత్త వాసన వస్తుంది. అలాగే చెత్త మనుషుల మధ్యలో ఉంటే కూడా డెఫినెట్గా మనం చాలా ఇబ్బందులు పడాల్సిన అవకాశం ఉంటుంది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎందుకంటే మీ గురించి వాళ్ళు చెడుగా చెప్పే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీ గురించి ఎవరో ఏదో తెలుసుకోవాలనుకున్నారు, మీకు ఏదో అవకాశం ఇద్దామనో ఇంకోటో అనుకున్నారు. మీరు వర్క్ చేసే ఆర్గనైజేషన్కి వెళ్తే మీ గురించి బాగా తెలుస్తుందని చెప్పి అక్కడికి వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు మీ గురించి మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే, అక్కడ మీ శత్రువులు కాదు వాళ్ళు, మంచి వాళ్ళు అయితే తప్పకుండా మీ గురించి చాలా మంచిగా చెప్తారు. ఒకవేళ మీ శత్రువులు అనుకోండి, అంటే మాకు ఎవరు శత్రువులు లేవండి, ఎందుకంటే మాకు ఈ వీడియో అంటే మీకు కాదు ఇది. శత్రువులు డెవలప్ చేసుకోకండి. శత్రువులు ఉంటే మీ గురించి చాలా చులకనగా చెప్తారు. శత్రువులు అనేవాళ్ళు అంటే వాళ్ళు ఏదో వేరే దేశంలోంచి మనకి యుద్ధంలో తుపాకులు పట్టుకున్న వాళ్ళు అనుకోకండి. మీ సొంత మనుషులే ఉంటారు, మీ మీద మంచి అభిప్రాయం ఉండదు. వాళ్ళు ఏదో చెప్తారు, వాడిని మేము నమ్ముకోకండి, వాడు వేస్ట్ కాడు, వాడు ఒక అన్నీ వాయిదా వేస్తాడు, వాడికి ఈగో ఎక్కువ, వాడిని నమ్ముకుంటున్నారా, ఇంకెవరినైనా చూసుకోండి అంటే పిచ్చి మాటలు చెప్తూ ఉంటారు. ఇలాంటి పిచ్చి మాటలు చెప్పడం వల్ల మీ రెప్యుటేషన్కి చాలా దెబ్బ. వాళ్ళ దృష్టిలో ఏంటి, మీరు చులకన. మీరు చులకన గనక మీ గురించి ఏదైనా మాట్లాడేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉంటారు. కానీ ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వస్తారు కదా, వాళ్ళు చాలా సీరియస్గా తీసుకుంటారు ఈ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే ఈయనకి తెలిసినవాడే ఇంత క్లియర్గా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మనం ప్రొసీడ్ అవ్వడం ఎందుకు అనుకుని ఆగిపోతారు. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి శత్రువులతోటి, శత్రువులాగా కనిపించకపోయినా కూడా మనకు అన్యాయం చేసేవాళ్ళు శత్రువులే. అంటే ఎవరితోటి గొడవ పెట్టుకోకుండా ఈ సమాజంలో ఎలా ఉండాలి అని కూడా మీరు అడగచ్చు. అది చాలా ట్యాక్ట్ఫుల్గా ఉండాలి. అంటే అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోకుండాను, అనవసరమైన డిస్కషన్స్లోకి వెళ్ళకుండాను. కొన్ని ఆఫీసుల్లో ఉంటాయి, ఏంది వాళ్ళు పాలిటిక్స్ గురించి మాట్లాడుకుంటారు. ఎవడొచ్చినా ఒకటే, నీకు మతం గురించి మాట్లాడుకుంటారు, కులం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, లేదా దేవుడి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ సబ్జెక్ట్స్లో ఎప్పుడూ ఒక కంక్లూషన్కి ఎవరు రాలేవు. ప్రతివాడు కూడా అవతల వాడిని మార్చేయాలని చూస్తూ ఉంటాడు. సో ఇలాంటి సబ్జెక్ట్స్లోకి వెళ్ళడం వల్ల, లేదా ఎదుటివాడు చెప్పినప్పుడు మీకు ఏమైనా నచ్చకపోతే సరే ఊరుకోండి. మీ ఒపీనియన్ కూడా చెప్పి వాళ్ళని ఎలాగనే మీ ఒపీనియన్ వైపు వచ్చేటట్టుగా చేయాలని ఇలా ప్రయత్నాలు ఆపేసుకుని ఏదన్నా మనం నాలెడ్జ్ సంపాదించుకుందాం, మంచి స్కిల్స్ సంపాదించుకుందాం, మంచి పేరు సంపాదించుకుందాం అని ప్రయత్నం చేయండి. ఓకే, ఇలా చేస్తారా, ఎవరైనా ఎంక్వైరీ చేస్తారా అనే డౌట్ వచ్చింది కదా మీకు. మ్యారేజ్ అలయన్స్ విషయంలో చాలామంది ఇలాగే వాళ్ళు వర్క్ చేసే ఆఫీస్ ఏముంది చూసుకుని, మేము మా అమ్మాయికి పలానా వాడిని అనుకుంటున్నాము, అదే మీ చెల్లికో అక్కకో ఎవరికో మొత్తానికి అమ్మాయికో
మంచివాడేనా, ఎలాంటి వాడు, ఏమైనా అలవాట్లు ఉన్నాయా, సిన్సియర్గా ఆఫీస్కి వస్తాడా, ప్రమోషన్ తీసుకోవాలని ఏదైనా అలాంటి ఆశలు ఉన్నాయా అని అడుగుతారు. అడగడం తప్పు కాదు, అడగడం ఎప్పుడూ తప్పు కాదు. అలాంటి విషయాల్లో చాలా మీరు కూడా ఎంక్వైరీ చేసినా తప్పులేదు. ఎందుకంటే నేను కొంతమందికి కొన్ని విధాలుగా అంటే మ్యారేజ్ ముందే కొంతమందికి నేను సజెస్ట్ చేశాను కూడా. వాళ్ళు నన్ను అడిగారు, ఇలాగా అంటే అతను లోకంలో అతను ఉంటాడట, ఎవరితో మాట్లాడట, వస్తాడట, కూర్చుంటాడట, లంచ్ కూడా ఒక్కడే కూర్చుని తింటాడట, ఎవరితోటి మాట్లాడట, అసలు ఫ్రెండ్సే లేరు, సెలవు పెట్టడట, ఇంటి దగ్గర కూడా ఎవరితోటి మాట్లాడట, వాళ్ళ ఇంట్లో ఏదో సమస్య ఉందేమో అని మాకు అనుమానం. ఇలా ఎంక్వైరీ చేసినట్టే ఎవరైనా ఎంక్వైరీ చేస్తారు కనుక కొంచెం శత్రువులు లేకుండా చూసుకోండి. అందుకనే ఆ సినిమాలో శత్రువులు ఎక్కడో ఉండరు, దగ్గరలోనే డాష్ 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 రూపంలో ఉంటారు అని చెప్పి ఆ డైలాగ్ చాలా పాపులర్ అయింది. సో అది విన్నప్పుడు నాకు ఈ వీడియో చేయాలనిపించింది, చేశాను. ఇంతవరకు మీరు ఈ వీడియో చూసినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.